నయన తేజమేన కారమై మనో నిశ్చయం మకారమై శ్వాస చలనమే శికారమై వాంఛితార్థమేవ కారమై యోచన సకలము యకారమై నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. శ్రీ శ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 48, 49వ శ్లోకాలు రెండింటిని చెప్పుకోబోతున్నాం. మనం మొదటగా 48వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. నిత్యానందరసాలయం సురముని స్వాంతాంబుజాతాశ్రయం స్వచ్ఛం సద్విజసేవితం కలుషహృత్సద్వాసనావిష్కృతం శంభుధ్యాన సరోవరం వ్రజ మనోహం సావతం సస్థిరం కిం క్షుద్రాశ్రయ పల్వల భ్రమణ సంజాత శ్రమం ప్రాప్స్యసి. అనురాధ చాలా చక్కగా పాడి మనకి వినిపించారు ఈ శ్లోకాన్ని. ఇప్పుడు దానికి సంబంధించిన ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం మనం. హే మనోహంసావతంస అంటే ఓ మానస రాజహంస, నిత్యానంద శాశ్వతానందమును రస ఉదకమును ఆలయము ఉనికి పట్టును సుర దేవతల యొక్క ముని పరమహంసల యొక్క స్వాంత హృదయములను అంబుజాత పద్మములకు ఆశ్రయము ఆధారమును స్వచ్ఛం నిర్మలమును సద్విజ సేవితం యోగ్యులైన ద్విజుల చేత సేవించబడినది కలుష హృత పాపహరమును సద్వాసన సత్కర్మ వాసనల చేత ఆవిష్కృతం ప్రకటింపబడుతున్నది శంభుధ్యాన ఈశ్వర ధ్యానమును ధ్యానమనే సరోవరం మంచి సరస్సును స్థిరమైనదని వ్రజ పొందుమా క్షుద్రాశ్రయ అల్పుల ఆశ్రయించుట యందు పల్వల భ్రమణ పడియలు గురించిన త్రిపుటి చేత సంజాత పుట్టిన శ్రమం ఆయాసమును కిం ఏలా ప్రాప్స్యసి పొందుతావు అంటున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? మనసనే ఓ హంసశ్రేష్టమా, స్థిరమైన శివధ్యానమనే సరోవరాన్ని చేరు నువ్వు. అది నిత్యానందమైన జలాశయము, దేవతల యొక్క మరియు మునుల యొక్క మనస్సుల చేత పద్మాలకు ఆశ్రయమైనది, స్వచ్ఛమైనది, జ్ఞానులనే రాజహంసల చేత సేవించబడుతుంది, కాలుష్యాన్ని పోగొట్టే సంస్కారాలనే సువాసనలను వెదజల్లుతుంది. నీవు నీచాశ్రయమనే బురద గుంటలో తిరుగుచూ ఎందుకు శ్రమ పడిపోతున్నావు అంటూ మనం దేన్ని ఆశ్రయించాలి అంటూ ఇక్కడ చక్కటి శివధ్యానాన్ని ఆశ్రయించాలి అంటూ ఇందులో చెప్పుకొచ్చారనమాట. ఇప్పుడు దీని వివరణ చూస్తే గనక మనకి పరమేశ్వర ధ్యానం ఒక ఉత్తమమైన సరస్సు అంటూ ఇక్కడ పోల్చడం జరిగింది. సరస్సులో పద్మాలుంటే పరమేశ్వర ధ్యాన సరస్సును ఆశ్రయించుకున్న మహర్షులు దేవతలు హృదయం అనే పద్మాలలా ఉన్నాయట. అందులో సరస్సులో పద్మాల పరిమళాలు ఉంటే ధ్యాన సరస్సులో సంస్కారపూరితమైన సద్వాసనలు ఉన్నాయట. సరస్సును రాజహంసలు ఆశ్రయించుకుని ఉంటే ధ్యాన సరస్సును వివేక జ్ఞానం గల పరమహంసలు ఆశ్రయించుకుని ఉంటారట. ఈ రెంటిలో నిమగ్నమై ఉన్నప్పుడు పాపతాపాలు పోతాయి. కానీ ఈశ్వర ధ్యాన సరస్సును ఆశ్రయిస్తే ఇంకా అదనంగా బంధ విముక్తి శాశ్వత ఆనంద సుఖాన్ని కూడాను మనం పొందవచ్చు అంటూ అది ఉత్తమమైన సరస్సును ఆశ్రయించి శాశ్వత సుఖాన్ని పొందడం అంటూ ఇక్కడ చెప్తున్నారనమాట. చాలా చక్కటి వివరణ. ఇప్పుడు దీనికి సంబంధించిన అనువాద పద్యాన్ని కూడాను మనం వినేద్దాం. నా
మనస్సనియడి ఓ మరాళేంద్రమా, శాశ్వత సుఖమను జలము కల్గి దేవతాముని గణ దివ్య చిత్తములను స్థిరమైన సారస శ్రీలు గల్గి సద్విజులందరి సంసేవలందుచు పాపములన్నియు బాపునట్టి సత్కర్మ సంస్కార సద్వాసనాఫల ప్రకటితమౌనట్టి ప్రబలమైన శంకర ధ్యానమనిడి కాసారమీవు పొంది శాశ్వతానందమునందుకునుము. అల్పదేవతాశ్రయమును స్వల్ప పల్వలముల కోసమై తిరిగెడు శ్రమమరేలా. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి మనకి ఈ పద్యాన్ని వినిపించారు, తెలుగు పద్యాన్ని. మరొకసారి ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ అనురాధ పాడిన 49వ శ్లోకాన్ని కూడా వినేద్దాం మనం. ఆనందామృతపూరితాహర పాదాంభోజవాలోద్యతాః ధైర్యోపఘ్నముపేత్య భక్తిలతికా శాఖోపశాఖాన్వితా ఉచ్చైర్మానసకాయమానపటలీ ఆక్రమ్య నిష్కల్మషా నిత్యాభీష్టఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధితా. అనురాధ చాలా చక్కగా పాడి మనకి ఈ శ్లోకాన్ని వినిపించారు. మరొకసారి ఆవిడికి అభినందనలు తెలుపుతూ ఈ శ్లోక ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం మనం. ఆనంద ప్రేమయను అమృత ఉదకముతో పూరిత నింపబడినది హర శివుడి యొక్క పాదాంభోజ పాదపద్మమును ఆలవాల పాదు నుండి ఉద్యాత పుట్టి పెరిగినదియు స్థైర్య చిత్తస్థైర్యమును ఉపఘ్నము ప్రాకును ఉపేత్య పొంది శాఖోపశాఖాన్విత చిలువలు వలువలు పొందినదగు ఉచ్చైహి ఉన్నతమైన మానస మనస్సును కాయమాన పందిళ్ల యొక్క పటలీం సమూహమును ఆక్రమ్య అలముకొని నిష్కల్మష చీడా మొదలగు వాణి చేత శిథిలమైన సత్కర్మ సంవర్ధిత పురాకృత పుణ్యకర్మల చేత వృద్ధి పొందింపబడినది అగు భక్తిలతిక భక్తి అనే తీగ మే నాకు నిత్యాభిష్ట పరప్రద శాశ్వతమైన నా అభిష్టాల ఫలాన్నిచ్చేది పవతు అవుగాక అంటూ చక్కటి అర్థాన్ని ఇక్కడ చెప్పారు మనకి. తాత్పర్యం ఏమొస్తుంది? నా భక్తి అనే లత అభిష్ట ఫలాల్ని ఇచ్చుగాక, ఆ లత ఆనందం అనే నీటితో పూరించబడింది. శివుడి పాదపద్మాలనే పాదు నుండి వెలువడిందది. స్థిరత్వం అనే గుంజను పట్టుకొని శాఖోపశాఖలుగా విస్తరించి మనస్సనే ఎత్తైన పందిరిపైన ఆక్రమించి నిష్కల్మషమైనదిగా పుణ్యకర్మల చేత చక్కగా పెంచబడుతోంది అంటూ దీని అర్థం వచ్చిందనమాట. మరి దీని వివరణ కూడా చూసేద్దాం మనం. ఇక్కడ వివరణలో ఏం చెప్తున్నారంటే, పరమేశ్వరుని పాదపద్మాన్ని పాదుతో పోల్చారు కదా, భక్తి అనే లతతోటి అక్కడ పోల్చారనమాట. శివపాదాలనే పాదు నుండి బయలుదేరిన భక్తి లతకు భక్తుల ప్రేమే నీరుగా పనిచేస్తుంటాయి. నీటిలో అన్నీ కరుగుతాయి అన్నట్లుగా ప్రేమలో అన్నీ కరిగిపోతాయి. భక్తిలోని స్థిరత్వమే ఆ భక్తి లతకు నిలువుగా ప్రాకడానికి వీలుగా ఉండే వెదురుక రై కూర్చుంది. విస్తరించి ఉండే మనస్సే పందిరిగా పనిచేసిందిట. అప్పుడు ఆ భక్తిలత చక్కగా మనసు నిండా అల్లుకొని ఆవర్తిస్తోందిట. శ్రవణ స్మరణ కీర్తనాదుల వల్ల వృద్ధి చెంది పరిపక్వ స్థితికి వచ్చి అభీష్టాలకు ఫలాలనిస్తోంది అది. చివరికి శాశ్వతమైన మోక్ష ఫలాన్ని కూడా అదే ఇస్తుంది. భగవంతుని పాదపద్మాలపైన భక్తి ఉంటే కావలసినవన్నీ అవసరమైన వేళలోనే ఏర్పడతాయి అంటూ చాలా చక్కటి అర్థాన్ని చాలా సులువైన భాషలో మనకి అందించారు శంకర భగవత్పాదుల వారు. ఇప్పుడు దీనికి సంబంధించిన అనువాద పద్యాన్ని కూడా మనం విందాం. శివభక్తి పరమైన సేవార్ద్రమనియడి జలధార నిండుగా కలిగియుండి శంకర పదయుగ్మ సారసమ్ములనిడి పాదు నుండి జనన భాగ్యమంది
స్థైర్యమనిటి స్తంభ సహకారమున ప్రాకి శాఖోపశాఖలు చాలా కలిగి ఉన్నతోన్నతముగా ఉన్న నా మనసను పలు పందిరులయందు అలుముకునుచు కల్మషరహితమై పుణ్యకర్మలనిడి సమయ సహకారముల చేత సాగుచుండి భక్తియను తీగ పెరుగుచు ముక్తియనిడి ఫలము నిడుకాక నా కోర్కె బరువు తీరా. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి మనకి ఈ పద్యాన్ని వినిపించారు. మరొకసారి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ రేపు చెప్పుకోబోయే 2 శ్లోకాలు కూడాను శతకానికి మధ్యలో ఉన్నటువంటి శ్లోకాలు, అంటే 50, 51. ఈ 2 శ్లోకాలు కూడాను మనకి శంకర భగవత్పాదుల వారు శ్రీశైల క్షేత్రాన్ని దర్శించినప్పుడు చెప్పిన శ్లోకాలు అనమాట. ఈ రెండింటినీ కూడాను వీటికి మనకి సుందరకాండ ఏ విధంగా అయితే మణిపూస అంటుంటారో ఆ రకంగా ఈ 2 ఈ శతకానికి మణిపూసలు లాంటివి అని చెప్తుంటారు అనమాట. ఇందులో శ్రీశైల శిఖరం యొక్క మహత్యాన్ని మనకి తెలియజేస్తారు భగవత్పాదుల వారు. మన ఆంధ్రదేశంలో ఉన్న ఈ శ్రీశైలానికి సంబంధించిన ఈ శ్లోకాలని రేపు మనం చెప్పుకుని తరిద్దాం. మళ్ళీ ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.